అందరికీ ప్రియులరా, దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మనం జ్ఞానం గురించి నేర్చుకుంటున్నాం ప్రియులరా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నాము. మరి మూడో మాట గురించి మనము నేర్చుకుంటున్నాము. మూడో మాట ఏంటంటే తెలివి అని రాయబడింది. మరి దేవుడైన యెహోవా నరునికి మరి తీసుకొచ్చి ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినొచ్చని దేవుడు చెప్పాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, నీవు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినుదినమున నిశ్చయంగా చచ్చుదువు అని చెప్పాడు. ప్రియులారా, మనము ఫస్ట్ మాట మంచిదని చూసాము, రెండో మాట చెడ్డది, ఇప్పుడు మూడో మాట మరి తెలివి నిత్య వృక్ష ఫలం. తెలివి అంటే మరి జ్ఞానం, బుద్ధి, వివేకం, ఆలోచనలు ఇవన్నిటికీ పర్యాయ పదాలు అన్నమాట. అయితే ఈరోజు మనం తెలివి అనే భాగంలో మనము మరొక వీడియో చేయాలని మరి దేవుడు మరి నాకు తలంపించాడు. కాబట్టి మనం ఈరోజు సామెతల గ్రంథము మరి 30వ అధ్యాయము 24వ వచనము చదువుకోబోతున్నాం ప్రియులారా. ఇక్కడ మరి రాయబడ్డ మాటలు మీరు కూడా జాగ్రత్తగా చదవండి. మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ చదవండి. బైబిల్ లేకుంటే మీకు ఇదివరకు చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నాను. మరి సెల్ ఫోన్లో కూడా బైబిల్ అవైలబుల్గా ఉంది. మీరు సెల్ ఫోన్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓలీ బైబిల్ అని మీరు టైప్ చేయండి, ఓలీ బైబిల్ వచ్చేస్తుంది. మీకు ఏ భాష కావాలంటే ఆ భాష బైబిల్ మీరు చదివి ప్రభు వాక్యాన్ని నేర్చుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కాక ఇప్పుడు వాక్యము చదువుతాను ప్రియులారా, జాగ్రత్తగా వినండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలవి. అవి చీమలు బలం లేని జీవులు, అయినను అవి వేసవి కాలమున ఆహారము సిద్ధపరచుకును. చూసాడు ప్రియులు, ఇక్కడ చీమల గురించి రాశాడు అన్నమాట దేవుడు. చీమలు బలము లేని జీవులు. మరి ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే సొలొమోను చెప్తున్నాడు, జ్ఞానైన సొలొమోను అంటే చాలా జ్ఞానవంతుడు అన్నమాట. మనకు తెలుసు భూమి మీద మరి అతని వంటి జ్ఞానము ఎవరు లేరు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనము చదువుతున్నాం. చూడండి, సొలొమోను దగ్గరికి చాలా చిక్కు ప్రశ్నలు వచ్చాయి. తర్వాత ఆ ప్రశ్నలు అన్నిటి కూడా మరి ఆయన సమాధానం చెప్పాడు. తర్వాత మరి రాజులు, అధికారులు, తర్వాత మరి బైబిల్లో రాయబడిన ప్రకారంగా మరి 2 రాజులు మరి 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ శేబదేశపు రాణి వస్తుంది అన్నమాట. ఏమనుకోకండి, 1 రాజులు 10వ అధ్యాయము, 1 రాజులు 10వ అధ్యాయంలో అక్కడ శేబదేశపు రాణి వస్తుంది. అయితే అక్కడ మరి శేబదేశపు రాణికి ఎన్ని ప్రశ్నలు వేసినా మరి అతడు మరి చెప్పేశాడు అనమాట. తర్వాత మరి రాజు మొట్టమొదటి తీర్పు తీస్తాడనమాట. రాజు మొట్టమొదటి తీర్పు తీస్తాడు 2వ అధ్యాయంలో అక్కడ మనం చదువుతాం అన్నాడు. మొదటి రాజులు 2వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ 2 స్త్రీలు ఉంటారు. ఆ స్త్రీలు మరి వాళ్ళకి 2 మగపిల్లలు పుడతారనమాట. అయితే ఒక ఆమె నిద్రపోయేటప్పుడు వాళ్ళ అబ్బాయి మీద ఇట్లా పండుకున్నప్పుడు అటు ఇటు మనం పొరుతాం కదా, అట్లా పొర్లి ఆ ఒక అబ్బాయి మీద పడి ఆ అబ్బాయి చనిపోతాడు. చనిపోయినప్పుడు అప్పుడు వారిద్దరు కూడా రాజు కాడికి వచ్చి బ్రతికున్న పిల్లవాడే నా పిల్లవాడని 2 స్త్రీలు చెప్తారనమాట. అయితే అక్కడ మరి రాజు దేవుని జ్ఞానం పొందాడు కాబట్టి మరి వాళ్ళని అడిగితే లేదండి నా పిల్లవాడు అని ఇద్దరు ఒకటే మాట చెప్తారు. 2 తల్లులు ఉంటారు, పిల్లవాడు ఒక్కడే ఉంటాడు. చచ్చిపోయిన పిల్లవాడే ఆమె పిల్లవాడు, బ్రతికిన పిల్లవాడు నా పిల్లవాడు అంటాడు. ఈమెను అడిగితే అదే చెప్తుంది. అప్పుడు అందరికీ ఆశ్చర్యం అయిపోతుంది, ఏం చెప్పాలని. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తుంటారు. మరి దావీదు వాళ్ళ నాన్న చాలా మరి మంచిగా చేశాడు కదా, రాజ్య పరిపాలన, మరి ఈ అబ్బాయి తక్కువ వయసు ఉంది, ఏం చేస్తాడో అనుకున్నారు. అయితే దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి వెంటనే అతడు దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారంగా తీర్పు తీర్చాడు అనమాట. వెంటనే మరి అక్కడ ఉన్న సైనికులకు వెంటనే ఆజ్ఞాపించాడు, కత్తిని తీసుకురామని చెప్పాడు. కత్తిని తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లాన్ని పండబెట్టండి అని 2 తుంటలు చేసి శరీర సగం ఇస్తానని చెప్పి కత్తి పైకెత్తాడు. పైకెత్తినప్పుడు ఎవరైతే నిజమైన తల్లిందో ఆమె వచ్చి, అయ్యా నా కుమారుని చంపకండి, ఆమెకే ఇచ్చేయండి, బ్రతికుంటే సార్ నా కుమారుడు అని మరి ఆయన సొలొమోనును వేడుకుంటుంది అనమాట. వేడుకున్నప్పుడు అప్పుడు సొలొమోనుకు అర్థమైపోయి చుట్టూన్న వాళ్ళకు కూడా అర్థమైపోతుంది, మరి ఈమె నిజమైన తల్లి అని ఆమెకి ఇచ్చేస్తారు. చూడండి, అప్పటి నుంచి మరి సొలొమోను దైవజ్ఞానం నొందినవాడు అని అందరూ కూడా భయపడిపోతారు అనమాట. చూడండి, ఇలాంటి మరి వ్యక్తి చాలా జ్ఞానవంతుడు. ఇంకా ఇవే కాదు, ఎన్నో ఉన్నాయి. అయితే చూడండి, ఇక్కడ మరి చీమల గురించి చెప్తున్నాడు. చీమలు చాలా చిన్నవి అన్నమాట. చూడండి, మనం అనుకుంటాం చీమలు చాలా చిన్నవి అని మనం అనుకుంటాం, కానీ మరి దేవుడు మనకన్నా ముందు చీమలను సృష్టించాడు అనమాట. చీమలని సృష్టించాడు. చెప్పాలంటే మనకు చీమలు మనకన్నా సీనియర్స్.
మరి జీవితంలో మరి దేవుడు ఫస్ట్ మరి వెలుగును సృష్టించాడు. మనం 6 దినాల సృష్టిలో మనం నేర్చుకున్నాం. తర్వాత దేవుడు ఫస్ట్ వెలుగును సృష్టించాడు. ఆ తర్వాత మరి దేవుడు వెలుగును చీకటిను వేరుపరిచాడు. ఆ తర్వాత మరి భూమిని సృష్టించాడు. 3rd డేస్లో 4వ రోజున సూర్యుని, చంద్రుని, పక్షులను సృష్టించాడు. 5వ రోజున ఆయన జలచరములను, పక్షులను సృష్టించాడు. ఆ తర్వాత 6వ దినాన మనిషిని, జంతువులను ఆయన సృష్టించాడు. అయితే ఇవన్నీ కూడా మరి కీటకములు ఇవన్నీ కూడా మరి దేవుడు ముందుగానే సృష్టించాడు. అయితే ఇక్కడ చీమలు ఏం చెప్తున్నాడంటే మరి నా బుద్ధికి చూడండి మరి భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానం గలవి అని చెప్తున్నాడు సొలొమోనే చెప్తున్నాడు. భూమి మీద చిన్నవి ఉన్నాయి, చిన్న జీవులు ఉన్నాయి, కానీ అవి మిక్కిలి జ్ఞానం గలవి అని చెప్తున్నాడు. చూడండి ఏంటి మొదటివి ఏమంటే చీమలు అవి బలము లేని జీవులు, కానీ వేసవి కాలంలో ఆహారము సమకూర్చుకున్నాను అని చెప్తాను. వేసవికాలం అంటే తెలుసు కదండి, ఎండాకాలం అనమాట. చూడండి అవి వర్షాకాలం వచ్చినప్పుడు భూమిలో అవి చిన్న చిన్న రంధ్రాలు చేసుకుంటాయి, లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. చూడండి మరి వాటి ఇల్లు ఏ విధంగా ఉంటుందంటే ఈ లోకంలో ఏ మనుషులు కూడా కట్టలేరు అనమాట. ఒకసారి నేను యూట్యూబ్లో చూశాను, మరి చీమల ఇల్లు చాలా ఉందన్నమాట. దాంట్లో ఎన్ని గదులు లెక్క పెట్టడానికి గుర్తులేదనమాట. ఇప్పుడు మనుషులు ఎవరు కూడా కట్టలేరు, అంత చాలా పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటాయి. చీమలు ఎక్కడ కట్టుకుంటాయి అంటే భూమిలోనే కట్టుకుంటాయి అనమాట. చాలా భూమిలో లోపలికి వెళ్ళిపోయి కట్టుకుంటాయి. కనుక అక్కడ మరి వర్షాకాలం చూడండి ఎన్ని పెద్ద వర్షాలు వస్తాయి, మనుషులు చచ్చిపోతుంటారు, చెట్లు ఇరిగిపోతుంటాయి, వరదలు వస్తుంటాయి, నదులు పారుతుంటాయి, రిజర్వాయర్లు కట్ అయిపోతుంటాయి. మరి రిజర్వాయర్లు కూడా ఎక్కువ పొంగిపోయి మరి అవి కూడా కట్ అయిపోతాయి, కానీ చీమలు ఎక్కడో ఉంటాయి అన్నమాట. చూడండి పైనున్న మనుషులు ఎంత ఇబ్బంది పడుతుంటే చీమలు లోపలి పోయి అవి లోపల వాటి ఇండ్లలో అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. ప్యాలెస్లు ఉంటాయి, దానిలకు మరి అన్ని విశ్రాంతి గదులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆహారం వాళ్ళు మరి వేసవి కాలంలో కూర్చుకున్న ఆహారాన్ని మరి అక్కడ ఎప్పుడుంటాయి అవి. తర్వాత మరి వర్షాకాలం ఉంటాయి, తర్వాత చలికాలం కూడా లోపలే ఉంటాయి. చలికాలం కూడా మనకు పెద్దగా చీమలు తక్కువ కనపడతాయి. మళ్ళీ తర్వాత మరి సాయంకాలం లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి మెయిన్ ఏంటంటే వర్షాకాలంలో లోపలికి వెళ్ళిపోయి అవి తన ప్రాణాన్ని రక్షించుకుంటాయి, అక్కడ అవి భోజనం తింటాయి. చూడండి చాలామంది మరి ఎందుకు చెప్తున్నాడు చీమల గురించి అంటే చాలామంది పని చేసే టైంలో వాళ్ళు పని చేయరు అనమాట. వ్యవసాయదారులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు మరి తొలకర్రలు అంటే ఫస్ట్ వర్షాలు వస్తాయి అనమాట, వాటిని తొలకర్రలు అంటారు అనమాట. ఫస్ట్ వర్షాలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే మరి అంత భూమి అంతా దున్ని మంచిగా సాఫ్ చేసుకొని అక్కడ మరి రాళ్ళున్నా మరి చెట్లున్నా అయినా కంప చెట్లున్నా ఏమైనా కానీ అన్నీ తీసేసుకొని మరి భూమి అంతా మంచిగా చక్కపరుచుకున్న తర్వాత అప్పుడు చక్కపరుచుకొని దున్నాలన్నమాట. ఒకసారి దున్నిన తర్వాత అప్పుడు వర్షం పడినప్పుడు ఆ నేల అనేది తిరిగి పడినప్పుడు కింది నేల పైకి వస్తుంది, పై నేల కిందికి వచ్చినప్పుడు అప్పుడు పదునైపోతుంది. ఆ పదును అంటే కొద్దిగా తడి ఉండటం అనమాట. ఇప్పుడు మరి వర్షాలు పడినప్పుడు తర్వాత ఇంకా మంచిగా నేల చేసి అప్పుడు పంటలు వేస్తారు. అయితే ఇవి ఎవరు చేస్తారంటే మరి సోమరులు చేయలేరు ఈ పనులు. మరి సోమరులు చేయలేని పనులు ఎట్లుంటాయంటే ఇలాంటి పనులు అనమాట. అతడు చేయాల్సినప్పుడు చేయడు, చేయకూడనప్పుడు చేస్తాడు అనమాట. వర్షాలంతా అయిపోయినాక అతడు ఏం చేసినా ఏం లాభం లేదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు చీమల కాడికి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. మరి చాలామంది స్టడీ విషయంలోకి వచ్చిననుకో వాళ్ళు పరీక్షల టైంలో చదవకుండా మరి మామూలుగా సోమరిగా ఉంటారు, సినిమాలు అవి ఇవి అక్కడిక్కడ ఫ్రెండ్స్తో తిరుగుతుంటారు. పరీక్షలు వచ్చినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు టెన్షన్ పడి సరిగా చదవలేక ఫెయిల్ అయిపోతారు. చూడండి స్టడీ విషయంలో, అదేవిధంగా జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో ఏదైనా సరే చేయాల్సినప్పుడే మనము చేసినప్పుడే మనము కరెక్ట్ సమయంలో చేసినప్పుడు మనకు దేవుని దీవెనలు ఉంటాయి. మనం దాని ద్వారా చేసే పని వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది ప్రియులారా. చూడండి ఇక్కడ చీమల గురించి మరి దేవుడు మనకు ఏం చెప్తున్నాడంటే చీమలు బలం లేని జీవులు కానీ అవి మిక్కిలి జ్ఞానం గలవి అని చెప్తున్నాడు. కనుక వేసవి కాలంలో మరి వాటికి మరి ఆహారము సిద్ధపరచుకును అని చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, అదేవిధంగా రెండో మాట ఏంటంటే మిడతలకు రాజు లేడు, అయినా అవన్నీ వాంతులుగా తీరి సాగు. మిడతలు చూశారండి, మిడతలు ఎక్కడైనా మీరు మరి పొలంలో కానీ ఎక్కడ కానీ మిడతలు ఎట్టపోతాయి అవి మరి రాజు లేడు అని. మన మనుషులకైతే రాజు ఉంటాడు, ప్రధాని ఉంటాడు, తర్వాత మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు, ఇంకా మరి రాజ్యసభ ఉంటుంది, లోక్సభలు ఉంటాయి, చాలా ఉంటాయి ఇవన్నీ మరి జైలు, తర్వాత కోర్టు, ఇంకా అవన్నీ ఉంటాయి మనుషులు. కానీ వాటికి ఏమి ఉండవు. కానీ అవి ఎప్పుడైనా బయలుదేరేటప్పుడు ఎట్లా బయలుదేరుతారంటే మరి అవి వరుసగా క్రమంగా బయలుదేరుతాయి. చూడండి క్రమంగా బయలుదేరుతాయి. చూడండి వాటికి మరి ఎవరిచ్చారు ఆ జ్ఞానం అంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే చెప్తున్నాడు అంటే. చూడండి ఇక్కడ మరి రెండో మాట ఏంటంటే మిడతలకు రాజు లేడు, అయినా అవన్నీ కూడా పాంక్తులుగా తీరి సాగిపోవు. పాంక్తులు అంటే లైన్గా అనమాట, పాంక్తులు
పాంక్తులు అంటే లైన్గా పోవటం అనమాట. కనుక లైన్గా పోతాయి, అడ్డదిడ్డంగా పోవు. కొన్నిసార్లు మరి పెద్ద పెద్ద సిటీస్లో ఏం చేస్తారంటే ట్రాఫిక్ రూల్స్ పాటించరు కొంతమంది. ట్రాఫిక్ ఇట్టుంటే మళ్ళీ ఎదురొస్తారు కొంతమంది. ఎదురొచ్చినప్పుడు అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. మనుషులకు మరి జ్ఞానం తక్కువ అనమాట. మిడతలను చూసి నేర్చుకోండి అని చెప్తున్నాడు. అంటే మిడతలు కూడా చాలా జ్ఞానం గలవి. అవి మరి చాలా మరి ఎక్కడ ఉంటాయంటే అవి మరి ఎక్కువ మనకు కనపడవు. మిడతలు ఎక్కడో ఉంటాయి. అవి మరి మనమందరం నిద్రపోయేటప్పుడు వచ్చి మరి చేళ్ళల్లో పడి దానికి కావాల్సిన ఆహారం తిని వెళ్ళిపోతాయి అన్నమాట. మళ్ళీ మనము వచ్చినామనుకో, మనసులో వచ్చినామనుకో మనకు ఏమైనా చేస్తారు అని భయపడిపోతాయి. ఇవి ఎక్కువనే ఉంటాయి మిడతలు. చూడండి, మిడతలకు కూడా జ్ఞానం ఉంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి ఇక్కడ మరి మూడో ఏంటంటే బల్లి గురించి రాశాడు. బలిని చేతితో పట్టుకుందు కానీ అవి రాజుల గృహంలో అది ఉండును. బల్లి తెలుసు, చిల్లగా ఉంటుంది బల్లి. ఆ బల్లి ఎక్కడ ఉంటుందంటే మనం చేతితో కూడా పట్టుకుంటాం, ఏం కాదు. కానీ అది ఎక్కడ నిలబడుతుందంటే రాజుల గృహంలో ఉంటుంది. రాజుల గృహంలో ఎవరు ఉంటారండి? రాజు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళు ఉండటానికి వీలు లేదు. ఎవరన్నా మనము అతిథులకు పోయినా కానీ ఏదో మనకుండే ప్లేసే ఉంటుంది, కానీ రాజు గృహంలోకి మనము పోలేం. ప్యాలెస్ అనమాట, రాజు ప్యాలెస్ లేక మనము పోలేం. అయితే అక్కడ రాజు ప్యాలెస్ ఉండే స్థలంలో ఎవరుంటాయంటే బల్లులు ఉంటాయి అన్నమాట. బల్లులు చూడండి, గోడకు ఉంటాయి, అక్కడక్కడ బల్లులు ఉంటాయి. ఆ బల్లులు అక్కడ మరి నివసిస్తాయి. చూడండి, అవి ఎంత జ్ఞానం. ఎందుకంటే రాజు అంటే రాజు ఇల్లు చాలా గట్టిగా కట్టుకుంటాడు అనమాట. పిల్లర్స్ వేసినా కానీ ఇంకా ఏది వేసినా కట్టడాలు కానీ హైట్మైన ఉంటాయి. మంచిగా గాలి ఉంటుంది, వెలుతురు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాంటి మరి గృహాల్లో ఉంటుంది అనమాట మిడతలు. ఆ మిడతలకు రాజు లేడని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మూడో మాట ఏంటంటే బల్లులు. కనుక బల్లులు కూడా ఆ విధంగా మరి చాలా జ్ఞానం గలవని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి మరి నాలుగో మాట ఏంటంటే చిన్న కుందేలు బలం లేని జీవులు అయినవి పేటు సందులో నివాసము కల్పించుకును. చూడండి, పేటు సందుల్లో నివాసము కల్పించుకును. కనుక చిన్న కుందేలు మరి పేటు సందులు అంటే ఏంటంటే కొండలు ఉంటాయి. కొండల మధ్యలో చిన్న క్రాక్ ఉంటారు. క్రాక్ అంటే తెలుసుగా, డివైడ్ అవుతుంది అనమాట. బండకు డివైడ్ అయ్యేదాన్ని దాన్ని క్రాక్స్ అంటారు అనమాట. మనం నేలలో ఎప్పుడైనా మరి మెత్తటి రేగడి నేల అక్కడ ఉన్నప్పుడు మరి వర్షాలు పడకుండా ఉన్నప్పుడు ఆ భూమి ఏమైపోతుందంటే ఇట్లా మధ్యలో క్రాక్ వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా మరి పేట్లు అంటే కొండలు, పర్వతాలు అనమాట. ఒక పర్వతాల పైన బండల పైన ఇట్లా క్రాక్స్ వస్తాయి అన్నమాట. అక్కడ ఆ క్రాక్లో ఉంటాయి అన్నమాట. అవి మళ్ళీ క్రాక్ అంటే మామూలుగా పైన ఎక్కినట్టు ఉండవు, కానీ కింది భాగాన ఉంటాయి. ఇట్లా కింది భాగం నుండి ఆ క్రాకులు అక్కడ అవి నివసిస్తాయి అన్నమాట. అక్కడ ఎవ్వరి ఎక్కడానికి వెళ్ళి మనసు పోలేడు. అక్కడ పాములు వేలు ఏ క్రూర జంతువు కూడా అక్కడికి పోలేవు. అక్కడ అవి నివసిస్తాయి. అక్కడ నివసిస్తాయి. చూడండి, మరి ఎంత జ్ఞానం దీనికి. కనుక మన ఈ యొక్క క్రాక్ దేనికి మనకు సాదృశ్యం ఉందంటే మరి దేవుని యొక్క మరి కాపుదల భద్రత. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండమని చెప్తున్నాడు. కనుక మరి క్రాక్ బండ అంటే మరి దేవునికి గుర్తుగా ఉంది, మరి తర్వాత సంఘానికి గుర్తుగా ఉంది, ఆ తర్వాత మరి దేవుని భద్రతకు గుర్తుగా ఉంది అనమాట. కనుక ఆ క్రాకులు అవి మరి నివసిస్తాయి అన్నమాట. చూడండి ఎంత జ్ఞానం ఉంది ప్రియులారా. కనుక మనం కూడా మరి ఈ యొక్క చీమల వలనే, మిడతల వలనే, ఆ తర్వాత బల్లుల వలనే, అదేవిధంగా మరి చూడండి చిన్న కుందేలులాగా మనం కూడా జ్ఞానం కలిగి ఈ లోకంలో నడుచుకోవాలని మనము దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది చిన్న జీవులంటే మరి సులకనగా చూస్తారన్నమాట. చూడండి, చాలామంది చీమలు వచ్చినాయనుకో వెంటనే చంపేస్తారు. అంటే ఎందుకు చంపేస్తారంటే చూడండి, మనము చీమలు ఎందుకు వస్తాయి? అది మన ఒక బుద్ధిహీనతను బట్టే వస్తాయి. చూడండి, మనం సరిగా ఇల్లు స్వీపింగ్ చేసుకోకుండా మనం తింటేప్పుడు అన్నం వేయటం, మరి ఇంకా ఏదైనా తీపి పదార్థం స్వీట్ కానీ ఇట్లాంటివి వేసినప్పుడు, బియ్యం కానీ ఏ వేసినా కానీ అవి దానిలో కొరకు వస్తాయి అన్నమాట. చీమలు వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేస్తాము? చంపేస్తాం. అయితే తప్పెవరిది? మనదే తప్పు అనమాట. చీమలదేం తప్పులేదు. ఎందుకంటే అవి ఆహారం కొరకు వస్తాయి, అయితే పన్నే తీసుకొని పోతాయి. కనుక మనం పడకుండా శుభ్రంగా మనము ఉన్నామనుకో, అప్పుడు ఆ చీమలు చంపే మరి పాపం కూడా మనకు ఉండదు అనమాట. చీమలు చంపడం మనకు ఉండదు. తర్వాత వాటికి ఏదైనా మనకు ఆహారం పెట్టాలంటే అక్కడ మరి చాలామంది కొంతమంది మరి చక్కెర వేస్తారు, బెల్లం వేస్తారు, ఇంకా కొంత ఆహారం వేస్తారు. అక్కడికి వచ్చి మరి ఏవి అన్నీ కూడా తినిపోతాయి. లాస్ట్లో వస్తాయి అన్నమాట చీమలు. ఏదున్నా తీసుకుపోతాయి చీమలకు వేస్టేజ్
వేస్టేజ్ అనేది ఉండవు, ఏవైనా చీమలు తినిపోతాయి. చూడండి మరి చీమలు ఇంత మరి జ్ఞానము గలవే అనమాట. కనుక ప్రియులారా మరి మిడతలు కూడా అంతే. మిడతలు కూడా మనకు మరి చాలా మట్టుకు మనకు అక్కర్లేదే తింటాయి కానీ అక్కడ ఉండేటివి తినవు. అదేవిధంగా బల్లులు కూడా చూడండి మరి రాజగురంలో నివసించినప్పుడు కూడా మనకు ఏమాత్రం కూడా ఆటంకం చేయవు. బల్లులు ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట. మనం లైట్ వేసినాం అనుకో, లైట్ వెళ్తే పురుగులు వస్తాయి. పురుగులు వచ్చినప్పుడు బల్లులు తినేస్తాయి పురుగులని. చూడండి మరి ఆ బల్లుల దెబ్బకు పురుగులు కూడా రావు. అయితే బల్లులు కూడా కొన్ని మంచివి కూడా చేస్తాయి. తర్వాత చూడండి మరి చిన్న కుందేలు అంటే మనకు భద్రతకు మరి సాదృశ్యంగా ఉంది. అంటే ఎట్లా అవి భద్రంగా పరుచుకుంటాయి, మనం కూడా ఆ విధంగా దేవుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మనము దేవునిలో దాగి ఉండాలి అనేది మనకు నేర్పిస్తుంది ప్రియులారా. కనుక ఈ విధంగా మనం కూడా ఉండి మనం సీమల్లాగా మిడతల్లాగా మరి అదేవిధంగా బల్లుల్లాగా మరి చిన్న కుందేల్లాగా జ్ఞానం కలిగి ఉండాలని ప్రభు మనకు చెప్తున్నాడు. ఆ విధంగా మనకు ప్రభు సాయం చేయగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను, మీరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మేము కూడా చీమల్లాగా మరి మిడతల్లాగా బల్లుల్లాగా చిన్న కుందేల్లాగా జ్ఞానం కలిగి ఈ లోకంలో జీవించినట్టు మీరే సహాయపడండి, కృప చూపమని ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని ఇన్న బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి. వారి కుటుంబాలను దీవించండి. వారు ఏ విషయంలో మీ వైపు చూస్తున్నారు తండ్రి, మరి మ్యారేజ్ కొరకు ఎదురు చూసే వాళ్ళకు మ్యారేజ్ దయచేయండి, సంతానం కొరకు ఎదురు చూసే వాళ్ళకు సంతానం దయచేయండి. అదేవిధంగా స్టడీస్ కొరకు ఎదురు చూసే వాళ్ళకు మంచి స్టడీలో వాళ్ళకు మార్కులు ఇచ్చి పాస్ అయ్యేటట్టు సహాయపడండి. జాబ్ కొరకు ఎదురు చూసే వాళ్ళకు జాబ్ దయచేయమని ప్రార్థిస్తున్నాను. బిజినెస్లో కూడా వారికి సహాయపడండి. మరి మీ బిడ్డలు ఏ పని చేస్తున్న పనులన్నింటిలో కూడా మీరే తోడు నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.